సమస్యలే ధ్యేయంగా మీరు రాఘవన్న ముందు కదులుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నారు. మరి బీసీ సమస్యల పరిష్కారం కావాలంటే హైదరాబాద్లోని హోటల్లో ఉండొద్దని మరి పాదయాత్ర చేపట్టడం ప్రజల వద్దకు వచ్చే ప్రయత్నం చేసిన మిత్రులు. పాదయాత్ర ముందు ఒక వీడియో చేసిన, కొన్ని హాస్పిటల్ బాగోతాలను మేము ముందుంచే ప్రయత్నం చేసినా బుద్ధి మారుతుందేమో అనుకున్నాం. కానీ కుక్క తోక వంకరన్న చందంగా ఇప్పటికి కూడా వాళ్ళ బుద్ధి మారకపోను ఇంకా అగత్యాలకు పాల్పడతా ఉన్నారట. ఇలా పూర్తి డీటెయిల్స్ పూర్తి వివరాలతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం కూడా చేసినా. మరి ఏంది మోసాలు? వైద్యో నారాయణో హరి అంటాం కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వైద్యుని మనం దేవునితో పోలుస్తున్నాం. ఏమైంది సరే వస్తుంది. సో వైద్యుని మనం దేవునితో పోలుస్తాం, మరి హాస్పిటల్ని దేవాలయాలతో పోలుస్తాం. హాస్పిటల్ అంటే దవాఖాన దేవాలయాలతో పోల్చి మనం నమస్కరించే ప్రయత్నం కూడా చేస్తాం మిత్రులారా. ఏం జరుగుతూ ఉంది? ఏంది మాఫియా? ఇప్పుడు నొప్పి వచ్చిన రోగం వచ్చిన ఏం చేయాలి మనం? న్యాయంగానైతే మన ప్రాథమిక హక్కు కూడా ఏంది? గవర్నమెంట్ దవాఖానలో పోవాలి. మరి అక్కడ సకలనం బాగాలేదు కాబట్టి ఎక్కడ ఉరుకుతున్నాం? ప్రైవేట్ దవాఖానలకు ఉరుకుతున్నాం. మనం ఏమనుకుంటున్నాం? ప్రైవేట్ దవాఖానలకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, మంచి డాక్టర్లు ఉన్నారు, పాడుగాను అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉన్న చందంగా మా బతుకులు దాపరించినాయని. ముఖ్యంగా బీసీ, మళ్ళీ చెప్తున్నా, బీసీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు అంతా పరుగున మరి ప్రైవేట్ దవాఖానలకు వెళ్తా ఉన్నాం. ఇక ఇక్కడే మాయ చేస్తున్నారట. డబ్బులకు ఆశపడి కొంతమంది పర్మిషన్లు కూడా తీసుకోవట్లేదట. మరి కనీసం డాక్టర్లను పెడతలేరట. అంటే పర్మిషన్ లేకుండా నడపొచ్చా దవాఖాన్ని? నడపలేం కదా, ఎట్లా నడుపుతాం మనం? అది ఒక్క నిమిషం. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద మాఫియా లాగా తయారైనారు. పర్మిషన్ ఉండరు, డాక్టర్లు ఉండరు. పర్మిషన్ లేమో అరకొరగా తీసుకున్న వాళ్ళేమో ఒకరి పేరు మీద పర్మిషన్ తీసుకొని ఇంకో నడిపిస్తుంటారు. ఎంబీబీఎస్లు ఉండరు, ఎవరో నామాత్రం ఆర్ఎంపీలు వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి మరి కొన్ని హాస్పిటల్ నడిపిస్తున్నట్టు. ముఖ్యంగా మరి ఎల్బీనగర్ నడిపోతున్న ఒక హాస్పిటల్ పేరు వింటే మనకు గుండె దడ రావాలి. మామూలు బిల్డింగ్ కాదు అది, పెద్ద బిల్డింగ్ ఉంటే ఏమనుకో నేనే మోసపోయినా. మా టీం వాళ్ళు వచ్చి చెప్తే మా టీం సభ్యులు వచ్చి చెప్తే నేనే మోసపోయినా. సార్ నేను అలా బెదిరించిన, కట్టెట్టుంటుంది రా అంటే ఒక నక్షత్ర హాస్పిటల్ ఉందట పాడుగాను, మన దౌర్భాగ్యంకర హాస్పిటల్ ఉంది, వరుస సిరీస్లు అందిస్తాం. ఎందుకంటే ఈ హాస్పిటల్ చేస్తున్న బాగోతాలు ఏందో తెలిస్తే మరి వైద్య శాఖ అధికారులు డిఎంహెచ్ఓ గారు కూడా స్పందించాలి కూడా. మరి డిఎంహెచ్ఓ కావచ్చు, వైద్య శాఖ అధికారులు ఉన్న దేనికంటే అవినీతి పరుల కొమ్ము గాయడానిక, లేకపోతే అక్రమంగా హాస్పిటల్ నడిపించే కార్పొరేట్ వాళ్ళకు తొత్తుగా మారడానిక? ఈ నక్షత్రం లాంటి వాటికి మరి రెడ్డి వాచ్ పరుస్తూ ఉన్నట్టు ఎందుకు చెప్పాలి? మా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నక్షత్ర హాస్పిటల్కు పర్మిషన్ లేదట. మరి పర్మిషన్ లేనప్పుడు బహుళ అంతస్తుల బిల్డింగ్, రంగుల బిల్డింగ్లో దవాఖాన ఎట్లా నడుపుతారు బిడ్డ? ఏం బాగోతాం ఇది? ఈపులు చింతపని చేయాలా వద్దా? డాక్టర్లు చక్కగా ఉండరు, ఎంబీబీఎస్లు ఉండరు, అసలు పర్మిషన్ లేకపోతే ఎట్లా అంటాం మనం? అది మంచి పద్ధతేనా? మరి డిఎంహెచ్ఓ గారు ఏం చేస్తూ ఉన్నారు? స్పందించాలి. అనుమతులు లేవట, డాక్టర్ లాగమాగం, ట్రీట్మెంట్లు ఇక వేరే అసలు చెప్పలేమట. ట్రీట్మెంట్ని డబ్బులు మాత్రం బాగా గుంటున్నారట. నిలువున మన బీసీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలను నిలువున మోసం చేస్తున్నారట ఈ నక్షత్ర హాస్పిటల్. వదిలం వరుస సిరీస్లు అందిస్తాం. ఇప్పటికే మా వాళ్ళ హాస్పిటల్ మీద ఇగో డిఎంహెచ్ఓ ఏ హాస్పిటల్స్ లేవని, లైఫ్ కేర్ అని, మిగతా హాస్పిటల్ వీటి గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ ఒక హాస్పిటల్ బాగోతాలు ఏంది, దాని కథ ఏంది, ఏం కథ అనేది మనం చూడాల్సి వస్తుంది. ఇట్లుంది. దీనికి సంబంధించి ఇప్పటికే డిఎంహెచ్ఓ కూడా కంప్లైంట్ చేశారు మన టీం వాళ్ళు. మరి చూద్దాం, నిన్న మననే కంప్లైంట్ చేశారు కాబట్టి రోజు టైం ఇవ్వాలి. మనకు నిన్న మన లేవు. అన్ని హాస్పిటల్ మీద, ముఖ్యంగా ఈ వీటి మీద కూడా మన నక్షత్ర హాస్పిటల్ మీద కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసాం. ఎందుకు చేయాలి? ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాలి మనం మిత్రులారా,
ఎందుకు పోతలే మనం గవర్నమెంట్ హాస్పిటల్కు? వసతులు బాగలేవు, ఉన్నారు మంచి డాక్టర్లు ఉంటారు, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు ఉన్నా ఎందుకు పోతలే మనం? ఈక్విప్మెంట్ సరిగా లేదు. ఒకసారి మరి ఇదేంది భాగవతం మనం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ఐతాగోని రాఘవేంద్ర గౌడ్ అండి, ఆర్జీ మీడియా చైర్మన్ కూడా. గతంలో ఈ ప్రైవేట్ దవాఖానాల మీద మనం వీడియోలు చేసినామండి. ముఖ్యంగా ఈ నక్షత్ర హాస్పిటల్ పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నారట. మా టీం వాళ్ళంతా దానికి సంబంధించిన పూర్తి వీడియోలు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీ దృష్టి కూడా తీసుకొచ్చినాం, మీ దాంట్లో కూడా కలిసినారు మా టీం వాళ్ళు. ఏంటంటే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎట్లా? when you are going to take the action so that we are in the live actually, please tell me the people of Telangana. ఎందుకంటే మీలాంటి వాళ్ళ దృష్టికి వచ్చిందా లేదా తెలియదని మా టీం కూడా చెప్పారు. నడుపుకుంటే పర్మిషన్ తీసుకోవాలి, డాక్టర్స్ అక్కలేరట. గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగాలేవని పేదోళ్ళే కదా అక్కడికి వెళ్ళేది. మరి అక్కడ కనీసం పర్మిషన్ లేకుండా ఎల్బీ నగర్ నక్షత్ర హాస్పిటల్ కావచ్చు, మిగతా హాస్పిటల్స్ కూడా ఉన్నవి. ఒక నిమిషం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. లైఫ్ కేర్ హాస్పిటల్ అని బిఎన్ రెడ్డి అట, హిమాలయ హాస్పిటల్, హిమాలయ హాస్పిటల్, ఆరుష్ హాస్పిటల్, ఆరుష్ ARUSH ఆరుష్ హాస్పిటల్ అర్చనాపురం, పీపుల్ సంజీవిని హాస్పిటల్, లాలిత్య హాస్పిటల్, ఇంకా వనస్థలి హాస్పిటల్ అంటే ఒక భాగవతమే వేరే ఉంది వాళ్ళది కూడా. ఆ వీడియో కూడా పంపిస్తాం, లైవ్లోనే ఉన్నాము. వనస్థలి హాస్పిటల్ అని, అయగ్రీవ హాస్పిటల్, తర్వాత తన్వి హాస్పిటల్, నక్షత్ర హాస్పిటల్ అని, ఇవన్నీ దీనికి సంబంధించి కనీసం అక్కడ డాక్టర్లు ఉండట్లేదు. ఓపీ చెట్లు అని తీసుకొచ్చినారు మనోళ్ళు కూడా వెళ్ళి నిస్సిగ్గుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారండి. బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యంలో ఉన్న ఆ టీమ్ సభ్యులు కూడా వెళ్ళారు, అక్కడ విజిట్ చేశారు. దే విజిటెడ్, దే డ్రా ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు కూడా ఇన్వాల్వ్ ఇచ్చారు, మీకు కూడా ఇచ్చారు. మరి ఎప్పుడు తీసుకుంటారండి యాక్షన్? ఏమైనా తీసుకునే అవకాశం? మరి నక్షత్ర హాస్పిటల్కి అయితే అసలు పర్మిషన్ కూడా లేదట, వాళ్ళు బాజాప్తా నడుపుతా ఉన్నారు పెద్ద బిల్డింగ్. ఏమన్నా అంటే మేము డిఎంహెచ్ఓ గారిని కలిసాం, వాళ్ళని అంటే మీరు కలిస్తే తను హాస్పిటల్కి పర్మిషన్ తీసుకోమని అంటారు కదా, వద్దని అన్నారు కదా. మరి ఎందుకంటే మాకేం తెలియకపోయా నక్షత్ర హాస్పిటల్ పెద్ద పెద్ద బోర్డు, మరి దాని పక్కనే ఉంటే బీసీకి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులే కదా అక్కడికి వెళ్తున్నది. వెళ్తే డబ్బులు డ్రాక్ చేస్తా ఉన్నారు, మరి కనీసం పర్మిషన్ లేకుండా నడిపించి అక్కడ డాక్టర్లు లేదు. మరి చూడండి ఒకసారి, తీసుకోండి, మీరు కూడా విజిట్ చేయండి, సో దట్ యూ కెన్ కమ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్ హ్యాపెనింగ్ అనేది. రైట్ అండి. ఇది ఇప్పుడు మనం మరి డిఎంహెచ్ఓ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి తప్పకుండా అండి మరి అంత ఇన్ఫర్మేషన్ కూడా అడిగారు. ఇక్కడ ప్రధానంగా ఈ హాస్పిటళ్లకు నిజంగా నిర్వాహకులకు మరి ఏముండాలి, సిగ్గుండాలా వద్దా? అరే నాయన మేము రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం, కాయకష్టం చేసుకున్నాం, చిన్న చిత్క వ్యాపారాలు చేసుకుంటున్నాము, మరి నొప్పి వచ్చినా రోగం వచ్చినా పాడుగా ప్రభుత్వ దవాఖానలకు పోతేనేమో మా నెత్తిలో దయ్యం కూర్చున్నాడు, స్టెండి దాపరిచ్చినట్టు అక్కడే ఉండరు ఒకడు. మీ దగ్గరికి వస్తే మీ దగ్గరికి ఇదే బాగోతాం, అయితే ఎక్కడ పోవాలి, ఎక్కడ రావాలి, పుణ్యాన్ని చూస్తున్నారా? యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పేదలకు చేయాలి, కొంత కొంత చేస్తున్నారా? ఇక పేదోడు ఇంటికి జనగలాగా పీడిస్తున్నారు, ఇల్లు అమ్మిపిస్తున్నారు, వాకిలు అమ్మిస్తున్నారు. అవును, ఇంత పొలం ఉంటే ఎకరం 2 ఎకరాల పొలం ఉంటే అది కూడా అమ్మించి తవల పెట్టుకుంటున్నారు. మరి పర్మిషన్ లేకుండా ఎట్లా నడిపిస్తారు? ఇక కొన్ని హాస్పిటల్లో ఇప్పుడు మనం చెప్పినట్టు లైఫ్ కేర్ కావచ్చు, హిమాలయ కావచ్చు, ఆరుష్ హాస్పిటల్ కావచ్చు, పీపుల్ సంజీవిని కావచ్చు, లాలిత్యం కావచ్చు, లాలిత్యం అట ఆహాహా ఎంత మంచి, వనస్థలి కావచ్చు, అయగ్రీవ అట మరి అదేడు ఉంది నాకు తెలియదు, తన్వి హాస్పిటల్ కావచ్చు, నక్షత్ర హాస్పిటల్ కావచ్చు, ఇవి కనీసం బుద్ధి ఉండాలి కదండి. ఇక లైఫ్ కేర్ హాస్పిటల్ ఇక్కడ చూడు ఈ వీడియో, మా ఇష్టం ఉన్నట్టు నడిపిస్తాం అంటుండట, ఏదో వీడియో రాకపోయా ఏం అడిగేవాళ్ళు లేడనుకుంటారా బిడ్డ? అడిగేవాళ్ళు లేడనుకుంటారా? ఎట్లా ఏమంటారుగా గిట్టనే మీరే కల్పన చేస్తే ప్రభుత్వాన్ని కూలగొట్టిన నాయన, మీరే లెక్కనా, మీరు పత్రమా? దొంగలాగా దోపిడీ చేస్తాం, జనగలాగా పట్టి పీడిస్తాం, పేద ప్రజల రక్తాన్ని తాగుతాం, మన రాక్షసు దానంగా
కథలలో విన్నాం కానీ నరరూప రాక్షసులా ఉండి పుస్తకాడానికి కడితే కూడా 1,00,000 తక్కువ ఉంది, 50,000 తక్కువ ఉంది అని అంటారు. ఇక చంపేస్తారు. చంపేసి మళ్ళా శవం ఉంటుందిగా, శవమై ఉన్న మన బంధువులతో ముచ్చట్లు. మీరు 10 లక్షలు కట్టాలని తీయలేము, 5 ఇవ్వాలా, 4 ఇవ్వాలి, చెప్పుతో కొట్టాలి నా కొడుకుని. నేను చెప్తున్నా ఏం బాగోతారు ఇవన్నీ. బిఎంఎస్ నడిపించలేదు, బిఎంఎస్ బిఎంఎస్ అని పెట్టుకున్నారు రోడ్డు మీద. అడ్రస్ లేదు, ప్రూఫ్ లేదు, హాస్పిటల్ లేదు, స్టాంప్ లేదు. ఇట్లా పర్ఫెక్ట్గా నడిపిస్తున్నాను చెప్తున్నావు అంతేనా? నువ్వు పర్ఫెక్ట్గా నడిపిస్తున్నావు కదా. ఎవరి దగ్గర ఎవరికి నేను డెమోస్ ఎవరికి ఫోన్ చేస్తావు చేయండి, నేను మాట్లాడతాను. అధికారులతో కుమ్మాకైనా అధికారులకు తెలుసు. నువ్వు డాక్టర్ ఏం బిఎంఎస్ రా నాయన, నువ్వు నాకు అర్థం కాదు కానీ పెట్టినావు అనుకున్నాను. సిగ్గుంటే పెట్టనే వద్దు, పర్మిషన్ ఉన్నా. ఎంబీబీఎస్ డాక్టర్ లేదు, నువ్వే నడిపిస్తావా? ఇప్పుడు డిఎంఎస్ బిఎంఏ ఏమో అంటారు, ఎంఎంఎస్లో మాకైతే తెలియదు కానీ క్వాలిఫైడ్ డాక్టర్ ఉండాలి కదన్నా. ఫీజు ఎందుకు పెట్టి వస్తున్నాం? గులాన్ అన్నామా? డబ్బులు ఎక్కువ, జేబులో డబ్బులు ఎక్కువ వస్తున్నాము, గుల పెట్టి వస్తున్నాము మీ దగ్గర. ఏమన్నా ఏమనుకుంటారు? పేదోడు వస్తే దానికి ఒక మాఫీ అట మధ్యలో. దారా ఆయనకి నక్షత్ర హాస్పిటల్ బాగుందని ఒక మోటివేట్ చేస్తాడు. ఏమంటారు అంటే చూడు ఎట్లుంటాయి ఇలా ఇటకథలో. ఇక నక్షత్రం అనేది తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళు ఒక టీంని పెట్టిరటనయ. మరి మంచిగా చూస్తే టీం ఎందుకో నాకు అర్థం కాదు. ఏం టీం పెట్టిరట తెలుసా వీళ్ళు? ఇన్నూరి మరి ఎట్లా కొట్టాలి వీళ్ళని, దేనితో కొడతారు అనేది అర్థం చేసుకోవాలి మీరు. కాదు మారదు కలరు. సరే రెడ్డే పెడదాం ఇక. అయితే ఒక టీం ఉంటారట. ఇక మనం ఏం చేస్తాం? అపెండిక్స్ పెయిన్ వస్తుంది, అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నాం కాబట్టి మన వాళ్ళకి వస్తే ఏదో ఒక నొప్పి రోగం అని చెప్పి రాదుగా. అపెండిక్స్ పెయిన్, కడుపు నొప్పి, కాలు నొప్పి వస్తుంది. రాగానే ఏం చేస్తాం? ఫస్ట్ గవర్నమెంట్ దవాఖానకోని ఇక్కడ ఉంటారు అటు మంచి ఎర్ర చొక్కాలు వేసుకొని, తెల్ల చొక్కాలు వేసుకొని, మంచి కద్దరు బట్టలు వేసుకొని నిలబడి అలా పోగానే ఏం చేస్తారు? ముందే ఆ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుకుంటారట. నక్షత్ర హాస్పిటల్ పంపమని చెప్పారు. తెలంగాణ కూడా బడా రాజకీయ నాయకుడు అంటే కూడా దొంగ నాకు బయటికి రావాలి. బట్టలు విడదీసి కొడతారు. ఏమనుకుంటారు? ఇయ్యా మీరు చేసేయి. ఇక రాగానే ఏం చేస్తాడు? ఆడిపోగానే కంటి నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, అపెండిక్సైట్ లాంటి వ్యాధులు వచ్చినా, ఏది వచ్చినా అది ఉంటుంది కానీ ఏం చేయాలి? ఇక మనం ఆగమాగం అవుతుంటాం. మన దగ్గర వాళ్ళకైనా నీకు ఎంత తెలివి ఉండని ఏది ఉండని సచిన్ శివం లాగా మనం మారుతాం. మైండ్ పని చేయదు. ఇక్కడ వాళ్ళు డ్రామాలకు తెరలేస్తారు. మన భార్యకు వస్తాయి కానీ నొప్పులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మన మైండ్ నిజాన్ని కూడా ఖరాబ్ అయిపోతుంది. ఏం చేయాలి? నాలాంటి మేధాలు కానీ నీలాంటి ఓడానే కానీ మనోనికి వస్తే ఎట్లుంటుంది? మన పిల్లానికే వస్తే ఎట్లుంటుంది? తెలుగులో చెప్పాలంటే తెలంగాణ భాషలో బాధ అవుతుంది. గారాభంగా ఉన్న నిన్నదాకా మంచిగా ఉంటే మంచిగా మాట్లాడక ఇట్లా నొప్పి వచ్చి ఏం చేయాలని పని చేయాలి. ఏం చేస్తారంటే వీళ్ళు పాపగా నక్షత్ర హాస్పిటల్ పోదాం, తక్కువ ఫీజులు అయిపోతాయి, నేను మాట్లాడతాను ఇదికిస్తారట తీసుకోవాలని. ఇక ఫస్ట్ ఇన్షియల్ ఎంత అంటే ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ కథ కాబోసారి ఒక ఇట్లా రాసి 1,00,000 నుంచి 1,50,000 చెప్తారట ఫస్ట్ ఇన్షియల్. చెప్పి మరి ఇది ఓన్లీ సర్జరీకే, మళ్ళీ మందులు బయటనే కొనుక్కోవాలి, మాకు సంబంధం ఉండదు. ఏం చేస్తాం? అర్జెంట్ సార్. ఇక 1,00,000 పోతే అని చెప్పి ఏం చేస్తాం? అప్పు చేస్తాం కాలు కూడా పట్టుకున్నారే నాయన 50,000 నా భార్య బాగాలేదు, వారం రోజుల లేదా నమ్మని ఇస్తాను అంటాం. మన దగ్గర పైసలు లేకపోతే ఇక అప్పు సపోర్ట్ చేస్తాం. 5 రూపాయలు ఇటుకు 10 రూపాయలు ఉడికే తీసుకొస్తాం. ఫస్ట్ 1,00,000 కట్టం అంటారు ఇక్కడ. ఇక 1,00,000 కట్టని తుర్రుమా అంటాడు రాడి గారికి. ఇక అక్కడ వాళ్ళు జనగాలాగా పీడించడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు స్కానింగ్ కానీ ఆ స్కానింగ్ కానీ డాక్టర్ ఇదాటికి ఆపరేషన్ ముందే 50,000 వసూలు చేస్తారు. 1,00,000 మాట్లాడుకుంటే దాన్ని 3-4 లక్షలు తీసుకెళ్తారు. మరి అట్లా తీసుకెళ్ళిన తర్వాత ఈ హాస్పిటల్ పర్మిషన్లే లేకపోయా, మనకేం తెలియకపోయా చంపేస్తారు. ఇక మన పేషెంట్ చంపేస్తారు అలా పోయిన వాళ్ళని. చంపిన తర్వాత మనం లబో దివ్వమంటాం. అప్పటికి 5-6 లక్షలు గుంచుతారు, 10 లక్షలు గుంచుతారు, మనం ఏడుస్తుంటాం. ఏంద్రా నాయన మరి ఎందుకు నడుతుంటే ఈ హాస్పిటల్? నా భార్య చచ్చిపోయా, నా కొడుకు చచ్చిపోయా, లేకపోతే నా బంధువులు చచ్చిపోయారు, మనం లొల్లి పెడితే పోలీసు వాళ్ళు ఎంట్రీ అవుతారు. అది చెల్లు చేస్తారు. తర్వాత పోలీసు వాళ్ళు ఏమంటే ఒక కంప్లైంట్ ఇవ్వండి రాసిస్తారు. రాసే అని ఏమవుతుంది? ఇక కోట్ల చుట్టూ తిరగాలి. ఇంకేం పర్మిషన్ ఉండదు, డాక్టర్లు మంచోళ్ళు ఉండరు, సర్జరీ చేసేవాళ్ళు మంచిగా ఉండరు, అంటే ఆపరేషన్ చేసేవాళ్ళు మంచిగా ఉండరు, ఆగమాగం ఉంటుంది. మరి ఎందుకు భరించాలనేది? ఐఎమ్ రిక్వెస్టింగ్ DMHO ఆల్సో ప్లీజ్ విజిట్ and close all the hospitals which are absolutely running against the norms and rules of regulation of the government. Why you are bearing? I don't understand. Because
వీఆర్ అబ్సల్యూట్లీ సఫరింగ్ యాజ్ పర్ దిస్ హాస్పిటల్స్ ఆర్ కన్సర్న్. దే ఆర్ డ్రాయింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అమౌంట్స్, ల్యాక్స్ ఆఫ్ అమౌంట్స్ ఫ్రమ్ అస్. మరి ఎట్లా బతకాలి మేము? ఇలా వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ముఖ్యంగా మీ చిన్న చిన్న హాస్పిటల్కి ఎందుకు వస్తామని ఎవరు వస్తారు? బీసీలు, అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, కూడు లేని వాళ్ళం, గుడ్డ లేని వాళ్ళం, హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళం, పొట్ట కూటి కోసం పనిచేసే వాళ్ళం. మరి మా డొక్క చింపుకుంటే అలా పేగు తప్పే ఉండే. ఇక అంత కటిక దరిద్రంలో ఉన్న మేము పరుగున ఇట్లా నక్షత్రాలు లాంటి హాస్పిటల్కి వస్తే జనగల్లాగా పీడించి డబ్బులు వసూలు చేసి పేషెంట్ అని చంపుతారా? నా మాత్రం ట్రీట్మెంట్ ఇస్తారా? వీళ్ళు చేసిన సర్జరీలు ఫెయిల్ అయిపోతున్నాయట. ఒక సర్జరీ చేసి ఏమి ఉండాలి? పర్మనెంట్ ఉండాలిగా. 5-6 నెలలు, సంవత్సరం కానీ మళ్ళీ తిరగబడుతుంది. మళ్ళీ పోతే మళ్ళీ 10 లక్షలు అంటున్నారు. గీదానాయ భాగవతం. వెంటనే డిఎంహెచ్ఓ గారిని కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తామని, రిక్వెస్ట్ ఉండదు, విజిట్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే హాస్పిటల్ చెప్పినో దానికి సంబంధించిన చిట్టీలు పెద్ద ఫైలే తీసుకొచ్చి ఇది హిమాలయ హాస్పిటల్లో ఇలా బాగోతా చూడు. ఉత్తగా చెప్పడం ఏది మీరు రాఘవన్న. బీసీల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. బడుగు బలహీన వర్గాల పక్షాన ఆర్జీ మీడియా కావచ్చు, బీసీ రాజ్యాధికార వేదిక కావచ్చు పనిచేస్తాను చేస్తూనే ఉంది. ఎందుకు ఈ రాఘవన్న గులానన్నమా? ఎందుకు ఈ పని అంతా? నాకు డబ్బులు తీసుకొని ఉండవచ్చుగా అంటారట. ఎంత బాధ కావాలండి మాకు? ఓ పీపుల్ సంజీవిని అంటే చిన్న షిఫ్ట్, గిరి కోడి షిఫ్ట్, పీపుల్ సంజీవిని లైఫ్ కేర్ హాస్పిటల్. ఇదైతే చూడు ఇలా బాగోతం ఏందో చెప్పే ప్రయత్నం చేసి. వనస్థలి హాస్పిటల్ అని ఇది ఒకటి, వనస్థలి చూడు ఇలా బాగోతాలు ఏందో మొన్న వీడియోలు చెప్పిన మళ్ళీ చెప్తాను. తన్వి హాస్పిటల్ అట. నేను తల్లి హాస్పిటల్ మంచిది అనుకున్నాను. తన్వి తల్లిలా కాపాడుకుంటుంది, మమ్మల్ని మా ఒళ్ళో పెట్టుకుంటుందా. ఇవి హిమాలయ హాస్పిటల్. మరి ఏమనాలి? దొంగన కొడుకు మళ్ళీ ఏం చేస్తున్నారట బాగోతాం. ఈ నక్షత్రం ఉందేమో ఒక మాయ, వీళ్ళదేమో ఇంకో మాయ. ఈ మాయలన్నీ ఎట్లా బయటికి తీసుకురావాలో తీసుకొస్తాం. జర రాగు బిడ్డ. ఇప్పుడు ఈ హాస్పిటల్స్ అన్నీ లైఫ్ కేర్ కావచ్చు, హిమాలయ కావచ్చు, ఆరోష్ హాస్పిటల్ కావచ్చు, పీపుల్ సంజీవిని హాస్పిటల్స్, లాలిత్య హాస్పిటల్ కావచ్చు, వనస్థలి హాస్పిటల్ కావచ్చు, అయ్యగ్రీవ హాస్పిటల్ కావచ్చు, తన్వి హాస్పిటల్ కావచ్చు. వీళ్ళందరూ ఏమంటారు? అందరి మీద చేస్తున్నాడు కదా వీడియోలు. మేము అందరం కలుస్తాం, డబ్బులు తీసుకోవద్దాం, డిఎంహెచ్ఓకి ఇస్తామని ఫస్ట్ అనుకుంటున్నాడు. డిఎంహెచ్ఓ గారికి అందరం తలా 5 లక్షలు ఆయన వేసుకుందాము. రాఘవాన్ని ఇంత మా మీద పోటీ చేస్తాడా? మేము రమ్మంటే రాడా, కలమంటే కలవంటే చెప్పుతోడు కొడతాను నా కొడుకు అని చెప్పి. ఎందుకంటున్నా అంటే మా తెలంగాణలో చెప్పు గట్టిగా ఉంటుంది. కడితే అమ్మ మృతి పనులు రావాలి. నువ్వు పాపం చేస్తావు, ఆ పాపంలో మమ్మల్ని భాగస్వామ్యం చేయమంటే పెద్దగా వాసవి ఆనంద నిలయం లాంటినే ఇది ఓపించినావు అంటున్నా సబ్జెక్ట్ మీద. లొంగల నీలాంటి బుడుబుక్క లేశాలు వేసేవాళ్ళకు ప్రజల ప్రాణాలు తీసుకోవడం లొంగుతాం రాబాయ్. ఈ హాస్పిటల్లో ఫస్ట్ అసలు ఆ బిల్డింగ్లే చెత్త బిల్డింగ్లు. మరి ఆ బిల్డింగ్లకు ఎట్లా పర్మిషన్స్ ఇస్తారు? నెంబర్ 1. ఎందుకంటే ఒక సర్జరీ జరిగిన తర్వాత ఏమి ఉండాలి? ఒకవేళ ఎమర్జెన్సీ వస్తుంది, ప్రాణాంతకం వస్తుంది, లేకపోతే సర్జరీ చేసేటప్పుడు కూడా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది, సంబంధిత డాక్టర్లు కూడా ఉండాలి తప్పనిసరిగా. ఉండలేదు ఒకటి. తర్వాత సర్జరీ చేస్తున్నారు, ఒకటి చిన్న చిత్తుకున్న తీసుకొస్తారు, సర్జరీ చేస్తారు. చేయించిన తర్వాత నైట్ ఏమన్నా ప్రమాదం లేదు. లిఫ్ట్ అని ఉండాలిగా, దాని స్ట్రెచ్చర్ అంటారు కదా, దాని గుంజుకొని లిఫ్ట్ ఉండదు, పాలు ఉండదు. మెట్ల మీదకి ఎట్లా గుంజుకు రావాలనే? లిఫ్ట్ ఉంటే ఇంత ఇద్దరు పట్టేదే, ఒక్కడు పట్టేదే ఉంటుంది. ఎట్లా మరి ఇచ్చిన పర్మిషన్? మా ప్రాణాలు అంటే లెక్కలేదా? అక్కడికి వచ్చేది బీసీ బిడ్డలు ఏం బీక్తారు అనుకుంటున్నారా ఏంది? బిడ్డ ఇక చూస్తూ ఉన్నాం, బీసీల సత్యంగా చూపిస్తాం, బీసీ ఎస్సీ ఎస్టీల సత్తా. మేమేమో ఊర్లలో కాయ కష్టం చేసి ఇటుకొస్తే బాగోతాలు ఇట్లుంటాయి. సెకండ్ హాస్పిటల్ ఆటో కొన్ని పేరు మీద ఉంటుందట. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నడిపించేది ఇంకోటి. ఎట్లా నడిపిస్తాడు? అంటే పెళ్ళి ఒకటి చేసి కూడా కాపురం ఇంకోటి చేస్తారా? ఉంటుందా? ఇది వినడానికి ఎంత పెట్టుకుందుకు గట్ల చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? మూడవది, మరి క్వాలిఫైడ్ డాక్టర్లు ఉండాలిగా. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండాలి. అంటే ఇది అర్హత సాధించే డాక్టర్లు ఉండాలి. ఎంబీబీఎస్ చదువుకోవాలి, సర్జరీ చేస్తే సర్జరీకి సంబంధించిన చదువు చదువుకోవాలి, కన్ను అయితే కన్నుకు సంబంధించి చదవాలి, ముక్కు అయితే మరి ఈఎన్టీ అంటారేమో, ఐ అయితే ఐకి సంబంధించిన డాక్టర్, ఈఎన్టీ డాక్టర్, ఇట్లా దేనికి సంబంధించిన సబ్జెక్ట్ చదివిన డాక్టర్లు ఉండాలి. ఒక్కరు కూడా ఉండలేదట. ఆర్ఎంపీలని డాక్టర్ ఒకరిని పెట్టుకుంటారట. గిట్టిన ఎప్పుడైనా రప్నబోతాన్ని పిలుస్తాను, పెట్టుకుంటే ఆయన వచ్చి అర్ధగంట ఉండిపోతే మిగతా భాగవతం అంతా వీళ్ళు నడిపిస్తారట. ఎంత పాపమే! గవర్నమెంట్ దవాఖానకు పోతే మంచి డాక్టర్లు ఉంటారు, నిపుణులు ఉంటారు, కానీ అక్కడ సౌకర్యాలు ఉన్నాయి. నీళ్ళకి వస్తే
ఇక డాక్టర్లే మంచోడు ఉంటున్నాడంటే చూసుకో. ఇక వయసు వర్స్ అనాలి, రివర్స్ అన్నాడు. అంటే నీకు నొప్పి వచ్చిందా, రోగం వచ్చిందా, ఏదో స్టెథోస్కోప్ పెట్టుకోవాలి, ఏదో పెట్టుకుంటున్నాడు వాళ్ళు కూడా. ఆ ఫోటోస్ కూడా ఉన్నాయిగా. అది ఎంబీబీఎస్ కాదు, ఏది కాదు, పాడుగా స్టెథోస్కోప్ పెట్టుకొని నేను ఎంబీబీఎస్ చదివినా అని చెప్పి నీళ్ళుతా ఉన్నారట కొడుకుని. చూడండి ఎంత మోసం ఇది. తర్వాత ఇన్సూరెన్స్ మాయ, ఎన్ని ఉన్నాయి లెక్కలు. రేపటి వీడియోలో మళ్ళీ ఇవన్నీ చెప్తాం, ఒకరోజు అవసరం లేదు. ఫస్ట్ ఇన్సూరెన్స్ మాయ. మనకు నొప్పి రాకపోయినా, రోగం రాకపోయినా ఉత్తనే అడ్మిట్గా నాకు హెల్త్ కార్డు ఉంది అనుకో, ఈ హెల్త్ కార్డు జరిగి అని చెప్పి డబ్బులు గీక్కొని సగం ఆడు తీసుకుంటున్నాడు, మనకు 10 ఇస్తున్నాడు. ఇదేం మాయ? మంచిదేనా? వీటన్నింటి మీద సమగ్రంగా దర్యాప్తు జరపాలి. అవసరం సిట్ వేయండి. ఇక్కడ ఎలిమినార్ అయిందా అని కొడితే అన్ని హాస్పిటల్లో భయం వస్తుంది. అంటే ఇక్కడ పుట్ట గొడుగులాగా ఉన్నాయి. నేను ఇన్ని రోజులు 3-4 ఏళ్ళ నుంచి కాన్సన్ట్రేట్ చేయలే. చాలామంది చెప్తున్నా కాన్సన్ట్రేట్ చేయలే. కొన్నిసార్లు మా టీం పోయి హెచ్చరించింది, అరే భయ్ నువ్వు పర్మిషన్ తీసుకున్నాడు. మా ఇంటెన్షన్ ఏంటంటే సరే నడుపుకొని ఎవడో పెట్టిగా మంచి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది, 10 రూపాయలు తక్కువ చేసి దవాఖాన నడిపించుకోరా నాయన అంటే లక్షల రూపాయలు గుంచుతారు, పర్మిషన్ ఉండదు, డాక్టర్ ఉండరు. మరి పీకనీక నానే హాస్పిటల్ పెట్టింది మమ్మల్ని యమపూర్కి పంపించడానిక. యమ పాషంగా మారుతున్నాయి ఈ హాస్పిటల్స్ అన్నీ అంటా ఉన్నా. కాబట్టి వెంటనే డిఎంహెచ్ఓ గారు ఈ హాస్పిటల్ని సీజ్ చేయాలి. నెంబర్ 1, ప్రజల పురాణాలు నడుస్తున్న యాజమాన్యాలపై పీడీ యాక్ట్లు పెడతారా, అంతకు మించి పెడతారా? పెట్టండి, శాశ్వతంగా జైల్లో ఉండాలి. నాకు అవసరం చట్టాలు మార్చండి. ఇట్లాంటి దౌర్భాగ్యాల వల్ల ఆగం అయిపోతాం. చాలామంది కుటుంబాలు మహిళలని ఇంటి పెద్దలు కోల్పోయి ఆగమవుతుంది. ఒక భార్య చచ్చిపోతుంటారే కుటుంబం. మొన్న నేను చూసిన 2 పిల్లలు, మా బంధువే చనిపోయింది, తల్లి 2 పిల్లలు చిన్నోళ్ళు. ఎక్కడ పోవాలా? ఏం బాధ అది? చంపినోనికి ఒకరు, ఆ కుటుంబం రోడ్డు పాలవుతుంది, మట్టి బుక్కబాల్చి వస్తుంది. పిల్లలు కన్నా తర్వాత తల్లి లేకపోతే ఎట్లా, తండ్రి లేకపోతే ఎట్లా? అమ్మ ఒక పిడుగు పడితే వర్షం వస్తుంటే నిద్రపోయి లేచి అమ్మ నువ్వు కోసం మనం ఆలింగనం చేసుకుంటాం. అమ్మనే లేకపోతే, ఇంటి పెద్ద నాన్న లేకపోతే ఎంత ఘోరం ఇది. అంటే కుటుంబాలని సర్వనాశనం చేస్తున్న ఈ హాస్పిటల్ యాజమాన్యాలు రాక్షసులా కాదు, నరరూప అంతకులు అంటావు. నా బ్రూటల్ నా కొడుకులు, ఈ కొడుకులని టేక్ నెసెసరీ యాక్షన్ ఇమీడియట్లీ. దే షుడ్ బి ఇన్ టు ద ప్రిజన్, నాట్ ఇన్ టు ది సొసైటీ. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ డిఎంహెచ్ఓ గారు, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ క్రూయల్. దే ఆర్ మేకింగ్ వెరీ నాన్ సెన్స్ ఇన్ ద సొసైటీ. అనుభవం కన్నా డేంజర్ వీళ్ళు. అనుభవం వేస్తే ఒకేసారి పానం పోతుంది, కానీ హింసించి చంపుతా ఉన్నారు ఈ కొడుకులు. కాబట్టి వెంటనే యాజమాన్యాల పైన పీడీ యాక్ట్లు పెట్టాలి. నక్షత్ర హాస్పిటల్ పైన ఎవరైతే నడుపుతా ఉన్నారో, ఇప్పుడు వీళ్ళందరితో పాటు ఈ హాస్పిటల్తో పాటు ఇది స్పెషల్గా పర్మిషన్ లేకుండా నడుపుతా ఉన్నారుగా. ఇప్పటి వరకు ఎంతమందిని ట్రీట్మెంట్ చేసినారు, ఎన్ని డబ్బులు గుంజినారు, మిత్తితో సహా తిరిగి ఆ బాధితులకు ఇప్పించాలి, ఆ పేషెంట్లకు ఇప్పించి న్యాయం చేయాలి. నక్షత్ర హాస్పిటల్ లేకుండా చేయాలి. మరి పర్మిషన్ లేకుండా నడిపినందుకు పీడీ యాక్ట్ కదా అంతా మించి పెట్టాలి. ఇలా భాగవతం ఏందో తెలంగాణ ప్రజలకు కూడా వివరిస్తూనే ఉంటాం. కాబట్టి డిఎంహెచ్ఓ గారు మీ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు మాట్లాడినాం, యూ సెడ్ దట్ ఇన్ ఏ వీక్ మేము కంప్లీట్గా మేము విజిట్ చేస్తాం. ఒక వారం రోజులు పడతాం, నాకు కూడా తెలుసు. తీసుకోండి, వారం కాదు ఇంకొక రోజు ఎక్కువ తీసుకోండి. మేడం ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అగైన్, ఐఎమ్ రిక్వెస్టింగ్ నౌ. ఇఫ్ యూ డివేట్ దిస్ ఐ డోంట్ రిక్వెస్ట్ యూ అట్ ఆల్. వీ నో హౌ టు, దెన్ యూ ఆర్ గోయింగ్ టు సీ మై యాక్షన్ కార్డ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు పుష్ ఇట్ అవుట్. సో ఆ పద్ధతిలో మీరు వెళ్ళకండి. నాకు అధికారులు అంటే గౌరవం ఉంటుంది. నేనేం నమ్ముతా అంటే ఇప్పటివరకు మీ దృష్టికి రాలేదన్నా, తెచ్చినాక ఇప్పుడు తీసుకోలేదు యాక్షన్. తీసుకోకపోతే వాళ్ళు అన్నట్టుగా డిఎంహెచ్ఓ గారికి డబ్బులు ఇచ్చి నిజమే నమ్మాల్సి వస్తుంది, ముడుపులు తీసుకున్న నిజమే నమ్మాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ తీసుకున్నారు ఏం కాదు అంతా తీస్తారు. ఇక వదులుతావు, భయపడతారు మీరు. మీ ఇష్టం, మీకు మాకు పంచాయతీ లేదు, వీళ్ళతో కూడా పంచాయతీ లేదు. కానీ ఇప్పుడు పంచాయతీ పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే మా బిడ్డలు నాగం చేస్తూ ఉన్నారు, మా అక్కలు నాగం చేస్తున్నారు, మా చెల్లెలు నాగం చేస్తున్నారు, మా అన్నల్ని మా తమ్ములని ఆస్తులు పంపించి బట్ పైసలు వసూలు చేస్తూ ఉన్నారు, ట్రీట్మెంట్ అందిస్తలేరు, వైద్యం అందిస్తలేరు. కాబట్టి హాస్పిటల్ సీజ్ కావాలి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. చర్యలు తీసుకోకపోతే ఇక మరి ఏం చేయాలనేది మాకు కూడా తెలుసు. అందరినీ ఇరికిస్తుంది ఇట్లా. మా లీగల్ టీం ఉంది, దే ఆర్ ఇన్ టు ద ఫోర్స్ అగైన్. మా లీగల్ టీం కూడా ఫోర్స్లోకి వస్తుంది. తట్టుకోరు బిడ్డ అని చెప్తావు, ఉత్తుతుంది కాదు. ఇక బీసీ ప్రజలారా, బీసీ నాయకులారా, వారం రోజులు చూద్దాం. వాళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే పోదాం పారిగా టెంట్లు వేసుకొని కూర్చుందాం. నేను పిలుపునిస్తా, వేలాది మంది తరలు రావాలి. ఊపిరి మెసలో దా కొడుకులకు మన నాగమాగం చేస్తున్నాడు, మన బ్రతుకులని ఒక ఛిద్రం చేసిన నా కొడుకులు ఉండొద్దు అంటున్నాను. హాస్పిటల్స్ అంటే మంచి దేవాలయాలా ఉండాలి, కానీ దయ్యాల కుంపలాగా మారితే ఎట్లా, యమపురి కుంపలాగా మారితే ఎట్లా నాకు అర్థం కాదు. చంపే వేదికలాగా మారితే ఎట్లా?
కొంతమంది అన్నట సప్పక అంటురట, ఈయన అంటురట రాఘవన్ అని. నువ్వు ఇట్లన్నా ఎట్లన్నా ఆగుతామా? కాబట్టి ఎందుకంటే డిఎంహెచ్ఓ గారు కూడా చర్యలు తీసుకోలేకపోతే తదుపరి యాక్షన్ ఉంటుందని తెలియజేసి ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర అవుతారు.